ఒకవేళ మీరు ఉన్నపళంగా చనిపోతే, ఆ క్షణం నుండి మీ బంధువులు, ఇరుగు పొరుగు వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? మీ అంత్యక్రియలు జరిగిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని గంటల్లో ఏడుపుల శబ్దం పూర్తిగా ఆగిపోతుంది. మీ కుటుంబ సభ్యులు బంధువుల కోసం భోజనాలు తయారు చేయించి వడ్డించడంలో బిజీగా ఉంటారు. మీ మనవళ్ళు, మీ మనవరాండ్లు మీ ఇంట్లో మీ గదిలో అటు ఇటు తిరుగుతూ, పరిగెడుతూ, ఆడుకుంటూ ఉంటారు. మీ బంధువుల్లో వయసులో ఉన్న యువతీ యువకులు ఒకరినొకరు చూసుకుంటూ రొమాంటిక్ చిరునవ్వుతో ఫోన్ నంబర్లు మార్చుకునే పనిలో ఉంటారు. మీరు పోయారనే ధ్యాసే వారికి ఉండదు. వయసు అయిపోయి 5-6 ఏళ్లలో పోవడానికి సిద్ధంగా ఉన్న వయసు మళ్ళిన వారు కొందరు వాతావరణం గురించి, మామిడి పండ్ల ధరల గురించి మాట్లాడుకుంటూ మీ సంపాదనతో తయారు చేసిన టీ తాగుతూ సమయం గడుపుతూ ఉంటారు. మీ అంత్యక్రియలు జరిపిన తరువాత మీ శవంపై వేసిన మిగిలిన వ్యర్థాలను మీ ఇంటి నుండి దూరంగా విసిరి పడేస్తే అలా ఎలా పడేస్తారు? అవి గాలికి ఎగిరి మా ఇంటి ముందు పడితే మా ఆరోగ్యాలు పాడవు, మాకు చీడపీడలు అంటుకుంటాయి కదా అంటూ మీరు చనిపోయిన 5 గంటలైనా కాకముందే మీ పొరుగువారు కోపంగా ఉంటారు. అత్యవసర పరిస్థితి కారణంగా వ్యక్తిగతంగా రాలేకపోవడంపై మీ బంధువుల్లో కొంతమంది మీ కూతురు లేదా కొడుక్కి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. మీరు చనిపోయిన ఒక రోజు తర్వాత కొంతమంది బంధువులు ఏమీ చేసేది లేక వెళ్ళిపోతారు. మిగిలిన వారిలో ఒకరు కూరలో తగినంత ఉప్పు లేదని, రుచికరంగా వంట చేయలేదని ఆనాటి విందు గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మీ అంత్యక్రియలు ఖర్చు భరించే మీ కుటుంబ సభ్యులలో ఒకరు మీ అంత్యక్రియలకు అవసరానికి మించి ఎక్కువ డబ్బు ఖర్చు చేశారని, పోయిన వాడి మీద ఇంత ఇన్వెస్ట్ చేయడం అవసరమా అంటూ డబ్బు కోసం మీరు చచ్చా కూడా దెబ్బలాడుకోవచ్చు. జనం మెల్లగా ఒకరి తర్వాత ఒకరు మీ ఇంటి నుంచి వెళ్లిపోవడం మొదలవుతుంది. మీరు చనిపోయారని తెలియక కొంతకాలం పాటు మీ ఫోన్కి కాల్స్, మెసేజ్లు, ఆన్లైన్ ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. మీ ఆఫీస్ వాళ్ళు మీ స్థానంలో మీకన్నా బాగా పనిచేసే వేరొకరిని నియమించుకునే పనిలో ఉంటారు. మీరు చనిపోయారని 2 వారాలు సెలవు పెట్టిన మీ కొడుకు, కూతురు సెలవులు అయిపోయాయని తిరిగి ఆఫీస్కి లేదా వ్యాపారాలకి వెళ్ళిపోతారు. మీ జీవిత భాగస్వామి నెల తిరిగేసరికల్లా అన్నీ మర్చిపోయి ఏదో ఒక కామెడీ షో చూస్తూ హాయిగా గడుపుతూ ఉంటారు. మీ బంధువులు సినిమాలు చూస్తూ, షికారులు చేస్తూ సరదాగా కాలం గడుపుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వారి వారి సాధారణ జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఒక పెద్ద చెట్టు యొక్క వాడిపోయిన ఆకు రాలిపోయినట్లుగా మీరు జీవించి చనిపోయే దాని మధ్య కూడా పెద్ద తేడా లేనట్లు అంతా మామూలుగా, చాలా వేగంగా, చాలా సాధారణంగా అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. వానలు మొదలవుతాయి, ఎలక్షన్లు వస్తాయి. బస్సులో జనాలు ఎప్పట్లాగానే గుంపులు గుంపులుగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఏదో ఒక నటి పెళ్లి జరుగుతూ ఉంటుంది. పండుగలు వస్తూ ఉంటాయి. అనుకున్న సమయానికి క్రికెట్ వరల్డ్ కప్ కూడా జరుగుతుంది. చివరికి మీ పెంపుడు కుక్క పిల్ల కూడా పిల్లలు పెడుతుంది. రోజులు ఇలా గడిచిపోతూ ఉంటాయి. మీ మరణం వల్ల ఏదీ ఆగదు. అన్నీ సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. ఆశ్చర్యకరంగా ఈ ప్రపంచంలో అందరూ అతి త్వరగా నేను పూర్తిగా మర్చిపోతారు. ఈలోగా మీ మొదటి సంవత్సర వర్ధంతి వస్తుంది. మీ వాళ్ళు మీ మొదటి వర్ధంతి కాబట్టి కొంత ఘనంగా జరుపుకుంటారు. ఏదో ఒక రోజు పాత ఫోటోలు చూస్తూ మీ స్నేహితుడు ఒకడు మిమ్మల్ని గుర్తుపట్టవచ్చు. మీ ఊర్లో మీకు పరిచయం ఉన్న వేలాది మందిలో ఒక వ్యక్తి మాత్రం మీ గురించి చాలా అరుదుగా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండవచ్చు. రెప్పపాటు కాలంలో ఏళ్లు గడిచిపోతాయి. మీ గురించి మాట్లాడేవారు ఒక్కరు కూడా ఉండరు. ఒకవేళ పునర్జన్మ నిజమైతే మీరు వేరే చోట జీవించి ఉండవచ్చు. లేకపోతే ఏమీ కాని మీరు మీకు తెలియని ఏదో లోకంలో ఎక్కడో చీకట్లో మగ్గిపోతూ ఉండవచ్చు.